దొందు దొందే. రేవంత్కు కేసీఆర్కు తేడా లేదు. ఆయనతో బంగారు తెలంగాణ రాలే, ఈయనతో ప్రజా పరిపాలన రాలే, పాలన రాలే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం, కేసీఆర్ సూచనతోటే సింఘ్వి ఎంపిక, కవిత బేలుకు వాదించిన సింఘ్వి, అందుకే రాజ్యసభకు కారు దూరం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు రాజ్యసభకు పోటీ చేస్తే గెలిచే సంఖ్యాబలం ఉందా కేసీఆర్? దూరం ఉన్నంత మాత్రాన మెల్లిగా కాంగ్రెస్ తోటి అంటగట్టి చెత్తానులా. ఇప్పుడు మీ బండి సంజయ్ గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చినా తీసుకుంటామంటే ఏందన్నట మాట. కాబట్టి మీరును బీజేపీ కాంగ్రెసే రెండు సమన్వయంతో లోపాయకర ఒప్పందంతో బీఆర్ఎస్ను కథం చేయాలని చూస్తున్నారనేది అర్థమైపోతున్నది. ఇక కేసీఆర్ తోటి బంగారు తెలంగాణ రాలేదు, అదేవిధంగా రేవంత్ రెడ్డి తోటి ప్రజాపాలన రాలేదు అనేది ఈ బీజేపీ చెప్తున్నది. మరి మీతోటి అయ్యో రాక్షస రాజ్యం వస్తుంది మీరు వస్తే. ఇంకా ఆయన అంటే బంగారు తెలంగాణ రాలేదు కానీ తెలంగాణ అయితే సాధించాడు. తెలంగాణ మొత్తం బంగారం కాలేదు కావచ్చు కానీ తెలంగాణ అయితే సాధించాడు కదా కేసీఆర్. ఆ తెలంగాణ సాధించినాక అది బంగారుమయం చేసే దిశగా పోతున్న క్రమంలోనే పాడు చేసుకున్నాం, అడ్డం పడ్డాం. ఇక రేవంత్ పాలన ప్రజాపాలన కాదు, అది ఏ పాలన కాదు, అది దుర్మార్గమైన పాలన, అది అసమర్థమైన పాలన. పైగా ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా మభ్య పెడుతున్న పాలన అది. కాబట్టి దొందు దొందే. ఏంటిది? కాంగ్రెస్ను బీజేపీ ఈ రెండు దొందు దొందే. ఈ రెండు కలిసే రాష్ట్ర ప్రజలను ఆగం చేస్తున్నాయి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి.